నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడు బడ్జెట్ కేటాయింపుల్లో నడుస్తున్న పనులకు నిధులు కేటాయించలేకపోవడం శోచనీయమని అన్నారు. మరెన్నో అంశాలపై వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ సమావేశంలో వీరితో పాటుగా నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ గారు, కొత్తపల్లి మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రుద్రరాజు గారు, తాజా మాజీ కార్పొరేటర్లు వేణుగారు, రమణారావు గారు, మేచినేని అశోక్ రావు గారు, శ్రీనివాస్ గారు, మహేష్ గారు తదితర కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. డెవలప్మెంట్ వర్క్స్ కొత్త గవర్నమెంట్ వర్క్స్ కాదు, పాత గవర్నమెంట్ మెయిన్ తెచ్చిన వర్క్స్. ఆ వర్క్స్ కొన్ని ఇనాగ్రేట్ చేసి రావడానికి ఆలస్యమైంది. అన్నదా బాగుంది కూడా చెప్పుకుంటూ ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ జిల్లా గౌరవ పత్రికా సోదరులందరూ కూడా సమావేశం ఏర్పడిసే ముఖ్య కార్యక్రమం ఏంటంటే మీ అందరితో కలవాలి, మీరు కూడా ఈ జిల్లా ఈ నగరం యొక్క అభివృద్ధిలో భాగస్వాములే కాబట్టి సో మీతో కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కలవడం జరిగింది. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు నేను మంత్రిగా, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ప్రతి బడ్జెట్లో కరీంనగర్ నగరం అని పేరు లేనిది ఏ బడ్జెట్ చూడండి. కరీంనగర్ నగరము, కరీంనగర్ జిల్లా సంబంధించిన ఏదో ఒక అంశము ప్రతి బడ్జెట్లో మెన్షన్ అవుతుండే. ఎగ్జాంపుల్, బడ్జెట్లో పెట్టిన వర్క్స్ చెప్తాను నేను. బడ్జెట్లో పెట్టేటియే కరీంనగర్ నగరానికి సీఎం అసిస్టెన్స్ 100 కోట్లు, 100 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు ఇట్లా ప్రతి బడ్జెట్లో పెట్టి సుమారు కరీంనగర్ నగరానికి 350 కోట్ల రూపాయలు సీఎం అసిస్టెన్స్ కింద తీసుకురావడం జరిగింది. ఒకసారి 100 కోట్ల బడ్జెట్లో, ఒకసారి 100 కోట్ల బడ్జెట్లో, ఒకసారి 100 కోట్ల బడ్జెట్లో, ఒకసారి 47 కోట్లు, ఒకసారి 3 కోట్లు, 350 కోట్లు కేవలము సీఎం అసిస్టెన్స్ నిధులు కరీంనగర్ నగరానికి మనం బడ్జెట్లో కేటాయించి నిధులు కేటాయించుకొని పనులు చేయించుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చినాం. ఆ 350 కోట్ల పనులు జరుగుతూ ఉండగా ఎలక్షన్ రావడము 2023 డిసెంబర్ వరకు కూడా ఈ పనులు జరిగినాయి. 2000 ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ స్టార్ట్ అయిందో 14 నెలల నుంచి నేను మొదలుపెట్టిన సీఎం అసిస్టెన్స్ పనులు 0. ఒక్కటి కూడా ఇంతవరకు అడిషనల్ శాంక్షన్ తేలేదు. ఉన్న పనులు కూడా ఎక్కడెక్కడే ఆగిపోయినాయి. సరే, ఈ బడ్జెట్లో ఒక 100 కోట్లు పెడతారు కావచ్చు, కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీ కానీ ఒక 100 కోట్లు, 50 కోట్లు పెడతారు కావచ్చు. ఈ 50 కోట్లతో పాటు పాత పనులు రివ్యూ చేస్తారు కావచ్చు. ఇక్కడ జిల్లా మంత్రులు, గొప్ప మంత్రులు ఉన్నారు కదా, కొట్లాడి తీసుకొస్తారు కావచ్చు అని ఆశపడ్డాం. 0 బడ్జెట్లో కరీంనగర్ నగరానికి, కరీంనగర్ జిల్లాకు 0. ఇప్పటికీ నేను ఈ కరీంనగర్ నగరం యొక్క అభివృద్ధి గురించి డిమాండ్ చేస్తున్నా. నువ్వు తెత్తవో సత్తవో సంబంధం లేదు, తర్వాత విషయం. ఫస్ట్ గతంలో 350 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినగా నేను ఆ బ్యాలెన్స్ వర్క్లు కంప్లీట్ చేయమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. అతనికి కావాల్సిన నిధులు సమకూర్చండి ప్రభుత్వ పరంగా. అది ఇమ్మీడియట్గా ప్రభుత్వం యొక్క పెద్దలను తీసుకొచ్చుకోండి. కరీంనగర్ కలెక్టరు, కరీంనగర్ మున్సిపల్ కమిషనరు, ఇక్కడ ఉన్న జిల్లా మంత్రులను ఉంటే లేకుంటే ఎమ్మెల్యేలు ఉంటే ఒక రివ్యూ చేయండి. నేను గతంలో కూడా ప్రతి నెలకోసం రివ్యూ చేద్దు, మెడికల్ మీద రివ్యూ చేద్దు, టౌన్ డెవలప్మెంట్ రివ్యూ చేద్దు, అగ్రికల్చర్ మీద రివ్యూ చేద్దు, కరీంనగర్ నగరానికి నీళ్లు, కరీంనగర్ కాన్స్టిట్యూన్సీకి నీళ్లు ఎట్లా రావాలో కూడా రివ్యూ చేద్దు, ఎందుకు రావు అని రివ్యూ చేద్దు, లాస్ట్ యూరియా బస్తాలు వస్తాయా లేవని రివ్యూ చేద్దు. కానీ లేవు, రివ్యూలు లేవు. నీళ్ళు అత్తనే వస్తలేవు, ఎప్పుడు నీళ్ళు అత్తనే వెళ్తలేవు, ఏం యూరియా బస్తాలు ఉన్నది వెళ్తలేవు. కానీ నేను ఇప్పటికైనా దాని మీద ఏ బాధ్యులో మంత్రులు 3 2 అందులో ఎవరు బాధ్యులు కానీ కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టుకొని ఇవన్నిటికీ సమస్యకు పరిష్కారం చేయమని చెప్పి నెంబర్ 1 డిమాండ్. నెంబర్ 2, సౌత్ ఇండియాని, దక్షిణ భారతదేశంలో మొత్తానికి కూడా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఫర్ తెలంగాణ ఇస్ కరీంనగర్ మానే రివర్ ఫ్రంట్.
ఇట్స్ ఎ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్. దాన్ని మొదటిసారి బడ్జెట్లో పెట్టిన మేము. బడ్జెట్లో ఈటల రాజేందర్ మంత్రి గారు ఉన్నప్పుడు అనౌన్స్ మాట్లాడిండు కూడా ఫైనాన్స్ మినిస్టర్గా, ఇంత బడ్జెట్ పెడుతున్నామని చెప్పేసి అనౌన్స్ చేసిండు. దాని తదనంతరం బడ్జెట్లో పెట్టిన ప్రకారము మొదటి జీవో మానేరు రివర్ ఫ్రంట్కు, నాటి కేబుల్ బ్రిడ్జ్ అంటలేండి, ఇంకా ఓన్లీ మానేరు రివర్ ఫ్రంట్కు 9/6/2021 సంవత్సరంలో కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్కు 310,464 రూపాయలు, 311 కోట్లు అనుకోండి, మొదటి విడతగా శాంక్షన్ చేసినాము 2021 6/9 నాడు జీవో నెంబర్ 215. దాని ప్రకారము 310 కోట్లు తీసుకొచ్చినాం. స్టార్ట్ చేసినాం పనులు తుది మేరగా జరుగుతున్నాయి. ఇబ్బంది పడుతున్నది అన్న కూడా ఇమ్మీడియట్గా మళ్ళీ అందులో ఇన్వాల్వ్మెంటు మున్సిపాలిటీ ఎంఏయుడి మున్సిపాలిటీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది. ఇక్కడ ఉన్న డ్రైన్ వాటర్ పోతుంది కాబట్టి మళ్ళీ సర్ప్లస్ అమౌంట్ కావాలి, పన్ను కంప్లీట్ కావాలంటే మళ్ళీ నేను అప్పుడు సుధాసుబ్రహ్మణ్యం కేసీఆర్ గారు తీసుకొచ్చి కరీంనగర్ తింపి మళ్ళీ 210 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఎస్, 214 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అందులో 2 డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అని, ఒకటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, తర్వాత ఇరిగేషన్, 2 కలుపుకొని 214 కోట్ల జీవో కూడా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవో కాపడంగా ఇంత రియలే సార్ మీకు అఫీషియల్గా ఇక్కడ ఆ జీవో నెంబర్ కాపీ అనేది 2010 సుమారు 544 కోట్ల రూపాయలతోటి మానేరు రివర్ ఫండ్ 2 జీవోలు తీసుకొచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మానేరు రివర్ ఫండ్లో భాగంగా 2 వైపులో వాల్స్ కట్టి మధ్యన ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని చెక్ డ్యామ్ కట్టుకొని అక్కడ మొత్తం నీళ్ళు ఆపడం అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా 514 కోట్లతో స్టార్ట్ చేసినాం. అందులో బిగ్వో లాంటి ఫౌంటైన్లు కానివ్వండి, మంచి బోటింగ్ వ్యవస్థ కానివ్వండి, అక్కడ హోటల్స్ నిర్మాణం కోసం కానీ మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 100 కోట్ల రూపాయలు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తోటి మనం జీవో తీసుకోవడం జరిగింది. అది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి జీవో నెంబర్ 181 2023 సంవత్సరం 7వ నెలలో 100 కోట్ల రూపాయలతో మనము టూరిజం సంబంధించిన 100 కోట్లు డివైడ్ చేసినాం. అటు 544 కోట్లు, ఇది 100 కోట్లు, 644 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఈ బడ్జెట్లో ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఒక 100-200 కోట్లు పెడతారని ఆశపడతాను. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 850 నుంచి 900 కోట్లు అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ప్రజలకు అందుబాటులో వస్తాయి. కానీ ఈ బడ్జెట్లో కూడా దానికి ఆన్గోయింగ్ వర్క్స్ డెఫినెట్గా ఏ ప్రభుత్వమైన ఆన్గోయింగ్ వర్క్ కంప్లీట్ కోసము బడ్జెట్ కేటాయిస్తారు. ఆన్గోయింగ్ వర్క్ ఉన్న మానేరు రివర్ ఫ్రంట్ను పక్కకు పెట్టేసిండ్రు, మూసీనికి ఇప్పుడు ప్రపోజల్ స్టార్ట్ చేసింది. ఈ బడ్జెట్లో ఇచ్చి మొత్తం కంప్లీట్ చేస్తారని చెప్పి ఆశపడ్డాం, కానీ గుండుసున్న మానేరు రివర్ ఫ్రంట్కి ఇచ్చింది. సరే, నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే, నువ్వు గుండుసన్న ఇచ్చినా పర్లేదు, నేను 544 కోట్ల రూపాయలు ప్లస్ 644 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినా కదా, దయచేసి తొందరగా కంప్లీట్ చేయండి, వెంటనే కంప్లీట్ చేయండి. 100 కోట్ల రూపాయలతోటి నేను బిగ్ బోన్ స్టార్ట్ చేసి డైరెక్ట్ వెళ్ళి ఇప్పుడు మేము సౌత్ కొరియా కూడా పోయి మొత్తం ప్రాపర్టీ చేసి ఆల్రెడీ ఫౌండేషన్ చేయగానే స్విచ్ ఆఫ్ చేసినట్టే కొత్త గవర్నమెంట్ రాగానే పనులు బంద్. అప్పటి నుంచి ముందు కూడా పోలే, ₹1 కూడా నిధులు ఇవ్వలే. సో నేను డిమాండింగ్, నువ్వు కొత్త బడ్జెట్లో పైసలు తీసుకురావా తర్వాత విషయం. 614 కోట్ల రూపాయల నిధులు ఎలాంటి ఆటంకం లేకుండా పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ కరీంనగర్ నగరం ఎమ్మెల్యే తప్ప బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. ఈ జీవోలు కూడా మీకు ఇస్తా. నెంబర్ 3, సంవత్సరంలో 2009లో
అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కొన్ని వర్క్స్ ఇక్కడ స్టార్ట్ చేసిండ్రు. ఎగ్జాంపుల్, ఈ కళాభారతి బాగాలేదు అని ఆనందవర్షిణి అని వర్షించవచ్చు మేబీ, అంతే కదా. దాన్ని 2009 సంవత్సరంలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఒక అద్భుతమైన ఆడిటోరియం కడదామని చెప్పేసి ఫౌండేషన్ వేసి కొన్ని కాలమ్స్ లేపారు. లేపిన తర్వాత నేను దాన్ని కూలగొట్టలే, నేను దాన్ని కంటిన్యూ చేసిన. గొప్పగా స్టార్ట్ చేసిండు శ్రీధరబాబు మంత్రి ఉన్నప్పుడు స్టార్ట్ చేసిండు చెప్పేసి నేను దాన్ని కంటిన్యూ చేసి 13.5 కోట్ల రూపాయలు నిధులు పెట్టేసి పనులు స్టార్ట్ చేసిన. ఒక స్లాబ్ అయిపోయింది, ఒక అత్యుత్తమైన ఆడిటోరియము హై టెక్నాలజీతో కట్టిన. కదా దాన్ని ఆపేసి ఇప్పుడు మూలకు వారేసి పక్కకు వారేసి లేదు. దాన్ని నేను డిఎంఎఫ్టీ కానీ ఎస్డిఎఫ్లో కానివ్వండి నిధులు సమకూర్చి పెడితే కూడా ఇప్పుడు ₹1 నిధులు లేకుండా పక్కకు వారేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అత్యాసంగా తయారు చేసుకున్నాం, పట్టణ ప్రగతిలో తీసుకున్నాం. అవి కూడా అన్ని అర్థాంతంగా ఆపేసింది. నేను ఏమంటున్నా, కరీంనగర్ కాన్స్టిట్యున్సీ అనేది తెలంగాణలో భాగం కాదా? ఒక అద్భుతమైన డెవలప్మెంట్ అయ్యే సిటీ కాదా ఇది? అద్భుతంగా డెవలప్ చేసినాం కదా. గంగుల కమలాకర్ ప్రతిపక్ష ఎమ్మెల్యే అంటే ఒక నిధులు రావా ఇక్కడికి? పనులు ఆగిపోతాయా? అర్థాంతంగా ఆపేస్తారా? అన్ని పనులు ఆగిపోయినాయి, నిధులు కేటాయిస్తలేరు. కేటాయించిన నేను తెచ్చిన నిధులు కంటిన్యూ అయితే లేవు. అందుకే 1, 2, 3 రికమెండేషన్ నేను కలెక్టర్ గారికి ఇచ్చడం జరిగింది. యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్, ఇవన్నిటిని రివ్యూ చేసి పనులు కొనసాగించాలని చెప్పినాం. మానేరు రివర్ ఫ్రంట్లో లైట్లు వెలిగించడానికి కూడా దిక్కులేదు. కరీంనగర్ నుంచి సిరిసిల్ల రోడ్ వరకు కూడా అద్భుతమైన లైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అక్కడ లైట్ తిరుగుతూ బిక్కు బిక్కు అంటున్నాయి. పట్టించుకున్న నాతు లేదు, అనాథగా మారిపోయింది కరీంనగర్ నగరం, కరీంనగర్ జిల్లా. ఇది చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో పాత పనులు కొనసాగి కంప్లీట్ చేయండి, కొత్త పనులకు నిధులు తీసుకురండి. ఇది మా ప్రధాన డిమాండ్. అమృత వర్షం అది రైట్. ఏ జీవో వచ్చినా, ఏ శాంక్షన్ వచ్చినా, ఏ రోడ్ వచ్చినా కరీంనగర్ నగరం పేరు ఉంటుండే. ఇంటిగ్రేటెడ్ వాళ్ళు స్కూల్స్ పెడతాను, ఒక్కొక్కటి 200 కోట్లతోటి. ఉత్తర తెలంగాణ అద్భుతమైన డెవలప్డ్ అయిన కరీంనగర్ టౌన్ కూడా ఇంకొకటి శాంక్షన్ చేయలేదు. అంటే గంగుల కమలాకర్ ఎమ్మెల్యే ఒకటి ఇక్కడ ప్రజలు లేరా? తెలంగాణ ప్రజలే కదా, బిడ్డలు తెలంగాణ ప్రజలే కదా, ఎందుకోసం 200 కోట్లు శాంక్షన్ చేయలేదు? ఎందుకు ఇంటిగ్రేటెడ్ అంటే మీరు రాజకీయంగా మేము చూడలే. ఆ రోజు కూడా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు దళిత బంధు కూడా బట్టి విక్రమార్క గారు కూడా దళిత బంధు శాంక్షన్ చేసిండు. ప్రతిపక్షం ఈ పక్షం చూడలే. తెలంగాణ సమాజం మొత్తం ఒకటి ఉండాలని చెప్పి చిత్రంగా ఈరోజు అన్నిటికీ శూన్యం పెట్టేసింది. ఇది ఒకవైపు కరీంనగర్ నగరం అన్ని రకాలుగా వెనకేసుకున్నారు. ఇప్పుడే గ్రామాలలో పోయొచ్చిన సాగునీరుకి ఇబ్బంది. గతంలో ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు వచ్చినప్పుడు 116 అనే క్రాస్ రెగ్యులేటర్ గారు జంక్షన్, అది ఆ క్రాస్ రెగ్యులేటర్ జంక్షన్ నుంచి D86, D83, D83 నుంచి డైరెక్ట్ పోతే మంతిని సైడు, D86 పెద్దపల్లి సైడు, D89 ఎల్ఎండి సైడ్ వస్తుంది. అక్కడ సమతుల్యంగా పాటించడం వల్ల ఇప్పుడు రోజు కరీంనగర్ మండలంలో అన్ని కూడా పంటలు ఎండిపోతున్నాయి. లాస్ట్ 2 విడతలు పుట్టకచ్చిన దశ అంటారు దీన్ని నీళ్ళు లేకపోతే ఇంతవరకు చేసిన కూడా వృధా అవుతుంది. కాబట్టి ఈ 2 తళ్ళు కూడా నీళ్ళు ఇవ్వమని చెప్తుండగా ఈరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, పంటలు ఎండుతుంటే చాలా బాధాకరం. సమన్వయం లేదు, ఎవరిని చేతిలో కట్టుంటే వాందికే నీళ్ళు అన్నట్టు అధికారులంగా ఇట్లా చూస్తూ కూర్చుంటే డెఫినెట్గా మేము ఇది వార్నింగ్ ఇస్తున్నాం అధికారులకు కూడా. 100% క్రాస్ రెగ్యులేటర్ కాడ వస్తాం, నిఘా ఉంటుంది. ఒక్క మా వాట తక్కువ చేసిన తీవ్ర పరిణామం ఉంటే గేట్లు ఎత్తేస్తాం, అవసరం ఉంటే గేట్లు పలగొడతాం. కానీ ఒక్క బొట్టు కూడా మాకు రావాల్సిన వాట రాకపోతే సీరియస్గా అధికారులు హెచ్చరిస్తున్నాం మేము. ఇటు మంత్రి ఉన్నాడు, ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, నీళ్ళు తీసుకుపోతా అంటే కుదరదు. తీవ్ర పరిణామాలు అధికారులు హెచ్చరిస్తున్నాయి ఈరోజు. ఒకటి ఇంకేమన్నా విషయం
ఫైనల్గా కరీంనగర్ జిల్లాకు సంబంధించింది. అసలు అధికార పార్టీ సభ్యులు ఉన్నారా తెలంగాణ కరీంనగర్లో? ప్రభుత్వం నడుస్తుందా ప్రభుత్వం? కరీంనగర్ ఎల్ఎండిలో ఈరోజు 8 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు 8 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. అందులో 2.5 టీఎంసీ డెడ్ స్టోరేజ్, అంటే సుమారు 5.5 నుంచి 6 టీఎంసీ నీళ్ళు వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు నుంచి నీళ్లు కంటిన్యూగా పోతున్నాయి కిందికి బిలో ఎల్ఎండి. 31 మార్చి వరకు కూడా ఈ నీళ్ళు పోతే 3.5 టీఎంసీలు వెళ్ళిపోతాయి అధికారుల లెక్క ప్రకారం. ఎక్కువ పోతాయి కావచ్చు కానీ 3.5 టీఎంసీలు పోతాయి. అంటే ఈ 5.5 టీఎంసీలు 3.5 టీఎంసీ పోతే మిగిలేటి 2 టీఎంసీలు నీళ్ళు, రైట్? 2 టీఎంసీలు. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వము ఈ ఎల్ఎండి అనేది తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది అయింది కాబట్టి 12 టీఎంసీ మించి తగ్గరాదు అని చెప్పేసి జీవోడం ఇచ్చడం జరిగింది. కానీ ఈరోజు 31 మార్చి వరకు ట్యాంకులో ఉండే నీళ్లు 2 టీఎంసీలు. గత 3 రోజుల నుంచి కరీంనగర్ కార్పొరేషన్లో బూస్టర్స్ ఆన్ చేసిండ్రు. 8 టీఎంసీలకు కింద వస్తే బూస్టర్స్ ఆన్ అయిపోతాయి. 5 టీఎంసీలకు రాగానే మడ్డి వాటర్ వస్తుంది. ఇప్పుడు నువ్వు తేలుకోకపోతే, ఒకవేళ నువ్వు తెలివి ఉండి ఇప్పుడు మేలుకోకపోతే కరెక్ట్ 1 మంత్ లోపలనే కరీంనగర్ ప్రజలకు డైలీ వాటర్ ఇచ్చిపెట్టు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి రాదు. నేను ఆ రోజు ప్రభుత్వం ఉండగా 8 టీఎంసీ 9 టీఎంసీ తగ్గకుండా చూసి ఇమ్మీడియట్గా మిడ్మా నుంచి నీళ్లు డ్రా చేసినాడు. కిందికి వెళ్ళి పోయినా మధ్య వాళ్ళు రైతాంగమే ఎదురు ఉంచడంగా మనకు డ్రా చేసి ఈరోజు ఆ లొల్లికి మొన్న 2.5 టీఎంసీ 2500 క్యూసెక్స్ ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు. అది కూడా 3 టీఎంసీలు వస్తాయి. ఎన్ని చేసిన కూడా ఈ మార్చ్ ఎండింగ్ వరకు నాకు తెలిసి 6 కన్నా ఎక్కువ టీఎంసీలు ఉండదు. ఇందులో రెడ్ షోర్ కాక 4 టీఎంసీ తోటి కరీంనగర్కి ఏం నీళ్ళు ఇస్తావు బూస్టర్ పంప్ తోటి? సో నేను డిమాండ్ చేస్తున్నా, ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ఉంటే వినండి, ఏమైనా గంగుల కన్నా కోపం ఉంటే తిట్టండి, కానీ కరీంనగర్ నగర ప్రజలకు ఎప్పుడంగా తాగునీరుకు ఇబ్బంది రానియకండి. మేము డైలీ వాటర్ ఇద్దామని చెప్పి డైలీ వాటర్ ఇచ్చినాం. కొన్ని ప్రాంతాలలో 24 గంటలు నీళ్ళు ఇవ్వాలని చెప్పి నాకు కల కాబట్టి 24 గంటలు నీళ్ళు కూడా మొన్న కేంద్ర మంత్రులు ఓపెన్ చేసుకున్నాం. 24 గంటలు ఎప్పుడు నల్ల తెప్పితే నల్ల రావాలి. ఎల్ఎండీలో నీళ్ళు లేకపోయాయి, ఎప్పుడు నల్ల ఇప్పుతావు, ఎప్పుడు నీళ్ళు పోతాయి. కాబట్టి నేను ఐఎమ్ డిమాండింగ్ గవర్నమెంట్, సాయంత్రం 5 o'clock కలెక్టర్గా కలుతున్నాం ఈ ఇష్యూల్ని. కలెక్టర్ను కమిషన్ అందరూ మీటింగ్ పెట్టుకోమన్నాం. ఎవరు పెట్టేదాళ్ళు మరి ఏం చేస్తాము? ప్రభుత్వం ఉన్నదా లేదా ఎవరు పెట్టేటట్లేని పరిస్థితి. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా, కరీంనగర్ నగర ప్రజలకు బిందెలు గిట్ట బయటకు వస్తే నీళ్లు లేవు అని చెప్పి బయటకు వస్తే 10 సంవత్సరాలు ఒక్క బిందె పెట్టారు, ఒక ట్యాంకర్ లేకుండా ప్రతిరోజు నీళ్ళు ఇచ్చినాం. నీళ్లు గిట్ట ఒకవేళ బయటకు వస్తే ప్రభుత్వం మీద తీవ్రంగా ఉండగా ఈరోజు హెచ్చరించడం జరుగుతుంది. వెంటనే ఎట్లా సాగునీరు మీరు అయితలేదు, ఫెయిల్ అయింది, పంటలు ఎండిపోతున్నాయి. మేము అనలే, అధికార పార్టీ సభ్యులే ఈరోజు స్పీకర్ గారు ముందట 0 అవర్లో అందరూ కూడా మాట్లాడింది మా పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. కాబట్టి ఎక్కడ సాగునీరు ఎట్లా ఫెయిల్ అయిన మీరు? తాగునీరు ప్రజలకు అవసరం కూడా తాగునీరుకి ఇబ్బంది కాకుండా ఎల్ఎండి మీద ఆధారపడ్డది. ఎల్ఎండి మీద మిషన్ భగీరథ ఆధారపడ్డది. కరీంనగర్ కార్పొరేషన్ ఆధారపడ్డది. బ్యాక్ వాటర్ ఆఫ్ ద ఎలగందల నుంచి పడితే అక్కడ మండలాలు 3-4 మండలాలు కూడా బ్యాక్ వాటర్ ఆఫ్ ద ఎల్ఎండి నుంచి నీళ్ళు అందుకుపోతాయి. కాబట్టి ఇవన్నిటి కూడా మండుతున్న ఎండలు ఇప్పుడే పరిణామం తీసుకొని అధికారులు అప్రమత్తం చేయండి. అధికారులు అప్రమత్తం చేసే బాధ్యత మంత్రులది. ఏ మంత్రులు తెలియదు, శ్రీరబాబా, ఉత్తమ్ కుమార్ రావు, పున్నప్రావు ఎవరు తెలియదు. కానీ ఎవరైనా కానీ ప్రభుత్వం వెంటనే స్పందించండి. వీలైతే మీకు చేతనైతే హైదరాబాద్లో కూర్చొని కరీంనగర్ నగరానికి నిధులు తీసుకురండి. ఇవన్నీ డిమాండ్లు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద కరీంనగర్ ఇష్యూ. రెండో ఇష్యూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గంగుల కమలాకరు, శ్రీనివాస్ యాదవ్ పేరు పెట్టుకొని బీసీ నాయకులు మీరు ఎట్లా చెప్తే అట్లా అని తేనె మాట చెప్తే నమ్మినాం. నిజంగానే ఇంత ప్రేమ వస్తుందా మా రేవంత్ రెడ్డి గారికి బీసీల మీద అని. శభాష్, 42% రిజర్వేషన్లో మా వద్ద భాగస్వామ్యం తీసుకున్నాం, సూచనలు ఇచ్చినాం, ముందుకు వెళ్ళాలని కోరుకుంటాం, సక్సెస్ కావాలని కోరుకుంటాం. మా వర్గాలను ఎప్పుడు సంతోషపడుతుంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద 42% అయినప్పుడు ఇక్కడ 42% స్థానిక సంస్థల్లో, 42% మున్సిపాలిటీల్లో, 40% రాష్ట్రంలో ఉన్న చైర్మన్లు, మేయర్లు 40% బీసీలకు ఇస్తే ఆ రోజు బిల్లు పాస్ అయ్యి 9th షెడ్యూల్ వచ్చిన తర్వాత అప్పుడు సంతోషపడుతుంది బీసీ వర్గాలు.
ఆన్ రికార్డు చెప్తున్నాము, ఇప్పుడు చెప్తున్నాం అసెంబ్లీలో. మేము సంతోషపడాలంటే, మా వర్గాలు సంతోషపెట్టాలంటే చిత్తశుద్ధి పనిచేయమని డిమాండ్ చేస్తూ, మరి అదే స్ఫూర్తితో బడ్జెట్ చూస్తూ సున్నా. బీసీలకు బడ్జెట్ ఏం కేటాయించినావు సార్? బీసీలను మస్తు చూసుకుంటా అన్న వ్యక్తివి ఈరోజు బడ్జెట్లో కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పినావు? కేసీఆర్ ప్రభుత్వంలో అన్నీ కూడా కాంట్రాక్టులు పెద్ద పెద్ద నాయకులకు పోయినాయి. ఈరోజు 42% కాంట్రాక్టులలో మీకు వాటా ఇస్తే బీసీలకు జీవో ఇస్తా అన్నావు. తెలంగాణ వచ్చి ఇప్పటికి తెలంగాణ ప్రభుత్వం వచ్చి 14 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 14 వర్కులు మొత్తం కూడా ఒక్కటి బీసీకి రాలే, ఒక్కటి బీసీ కేటాయించలేదు. మా మల్లన్న దేవుని రిపేర్ పని నడుతున్న మల్లన్న దేవుడు అది బీసీ వెళ్ళిపోయి కదా, ఆ వర్క్ వెళ్తురు కదా, ఆ వర్క్ బీసీలో కేటాయించలేదు. ఎవడైనా కానీ మా బీసీలు చేసుకుంటాం మేము, ఒక్కటి బీసీలకు కేటాయించలేదు. అంటే తెలంగాణలో ఏ వర్కులు వచ్చినా 42% మేము చెప్పుకున్నాం. మార్కెట్ కమిటీలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాం, వైన్సులలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాం. ఆ రోజు మీరు కాంట్రాక్ట్లో ఇస్తున్నారు కదా, ఏ ఒక్క వర్క్ అయినా కాంట్రాక్ట్ రిజర్వేషన్ ఇచ్చిందా మీరు మాకు ఇంతవరకు? మళ్ళీ కాదే ఆంధ్ర రైతులన్నీ మొత్తం ఎత్తుకపోతాను. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.